అదేం టైటిల్ రా బాబు! ఏంటి వీళ్ళకి టైటిలే దొరకదా? 90% సినిమాలన్నీ కూడా తమిళ్ టైటిల్సే ఉంటది. మనం వాళ్ళని ఆదరిస్తున్నామని, వాళ్ళ సినిమాను చూస్తున్నామని వీళ్ళు ఎలా అయినా చూస్తారు. ఏ టైటిల్ ఇష్టం వచ్చిన టైటిల్ పడేద్దాం అనేసి మన ముఖానికి కొడుతురా అని నాకు అర్థమైతలేదు. రజనీకాంత్ గారి లేటెస్ట్ మూవీ 'వేటయాన్'. తమిళ్లోనే 'వేటయాన్' ఉంది. అలాగే తెలుగులో కూడా 'వేటయాన్' అని ఉంది. అసలు అవసరమా? తెలుగులో మంచి టైటిల్ పెట్టొచ్చు కదా! చాలా సినిమాలు ఉన్నాయి. ఇదొకటే కాదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు మాత్రమే తెలుగు టైటిల్స్ ఉంటది. చాలా వరకు తమిళ్ టైటిల్సే ఉంటది. వాటి మీనింగ్ తెలియదు మనకు. అసలు ఇలా ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? మనం వాళ్ళ సినిమాని చూస్తున్నామని పొగరా వాళ్ళకి. అంటే హీరో తప్పేం లేదు. హీరో జస్ట్ యాక్ట్ చేస్తాడంతే. కానీ హీరో కూడా చెప్పాల్సింది వాళ్ళకి తెలుగులో తగ్గట్టుగా టైటిల్స్ పెట్టాలని. దానికి మీనింగ్ వాళ్ళందరికీ తెలియాలి కదా! ఏ లాంగ్వేజ్ అయినా రిలీజ్ చేయని ఆ లాంగ్వేజ్‌లో టైటిల్ ఉండాలి. వాళ్ళకి అర్థం అవుతుంది అప్పుడు. నాకు ఈ 'వేటైన్' అంటే ఏంటి అర్థం కాక సినిమా నాకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేదు. ట్రైలర్ రిలీజ్ అయింది. అయినా నేను ట్రైలర్ చూడలేదు. 'వేటైన్' అంటే 'వేటైన్' అని చూసినా నేను సగం. తర్వాత నేను బ్యాక్‌కి వెళ్ళిపోయినా. చూస్తాను మళ్ళీ. ట్రైలర్ చూసాక ఎలా అనిపించింది అనేది ఇంకో వీడియోలో డీటెయిల్‌గా రివ్యూ చూద్దాం. ట్రైలర్ ఎలా ఉంది అనేది. సో, ఈ టైటిల్ ఏదైతే ఉందో ఇప్పటికైనా తమిళ్ వాళ్ళు మారాలి. అండ్ టైటిల్స్‌ని మార్చాలి. తమిళ్‌లో ఏదుందో తెలుగులో కూడా అదే పెట్టొద్దు. సో, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, 'వేటయాన్' సినిమా అయితే ఈ అక్టోబర్ 10కి రిలీజ్ అవుతుంది. సో, సినిమా ఎలా ఉంటుంది అనేది రివ్యూ కూడా చేస్తాను. సో, ఆ రివ్యూ కావాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.